పెద్దాపురంలో గల శ్రీ మరిడిమాంబ అమావాస్య 3 వారాల ఉత్సవాలు ఆదివారం లాస్ట్ రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడింది. కొంతమంది భక్తులు ఏపీ పబ్లిక్ వాయిస్ తో అమ్మవారి మహత్యం గురించి మాట్లాడారు. అల్లూరు జిల్లా మాస్తవ్యులు సమర్పించారు. ఓకే నెక్స్ట్ వచ్చి అక్కడ పులిహార పెట్టాం. మధ్యలో ఇంచుమించు ఒక 3 hours చాలా ప్రతి అంతా చేస్తారా మీరు? ఓకే అంటే భక్తులు చాలా దూరం నుంచి ఓకే సరే ఓకే థ్యాంక్ యూ అండి. ఎవరండి ఇది? నమస్కారం అండి. ఇది పెద్దాపురం అండి బంటందల జాతర. ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం అమ్మవారిని అండి. ప్రతి ఏడాది కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించారండి. అమ్మవారిని దర్శిస్తే మంచి ఆరోగ్యం ఉంటుందండి. తర్వాత మంచి పెట్లు పడతారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, మంచి పెళ్లి జరుగుతాయండి. ఇది అద్దెపల్లి కొండగారు ఇల్లు అండి. గత ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది ఇక్కడ మజ్జిగ, పులిహార, ఉప్మా ఏది అవకాశం ఉంటుంది ప్రతి ఏడాది వచ్చిన భక్తులందరికీ పంచి పెడతారండి. సుమారుగా ఇంచుమించు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇది అద్దెపల్లి కొండగారు ఇల్లు అండి. మా కంపెనీ చేసేది రైతుల ఈరోజు 4వ ఆదివారం అయిన సందర్భంగా ఈరోజు అందరికీ భక్తులకు ఇబ్బంది లేకుండా హ్యాండిక్యాప్లో ఉన్న వాళ్ళు సెపరేట్ రూట్ నుంచి మేము దర్శనాలు ఇస్తున్నాం. 10 రూపాయల దగ్గర 50 రూపాయల దగ్గర 10 రూపాయల దగ్గర 3 అడ్మిటింగ్ చేసాం. భక్తులన్నింటికీ కూడా మంచినీళ్ళు, బాత్రూమ్లు అన్నీ కూడా సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. మా ఇచ్చిన ఆదేశాలు ఇంకోటి భక్తులకు ఇబ్బంది లేకుండా మేము దర్శనం చేస్తున్నాం. నమస్కారం. జై